హలో ఆల్, ఇవాళ మనం ఎగ్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్ స్టైల్లో కాకుండా ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది అండ్ చాలా రిచ్ కర్రీ కూడా. ఇది చాలా చాలా బాగుంటుంది. పూరి, చపాతి, రైస్లో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. దీనికి మనం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ తరిగేసి వేయించుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా ఎక్కువ ఆనియన్స్ తీసుకొని మనం బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇంతకంటే కూడా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మనకి. సో బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తీసుకొని దీనికి మనం ఒక కప్పు పెరుగు వేసుకొని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన 2 స్పూన్స్ కాజు కూడా వేసుకుంటాం అనమాట. సో ఇది గ్రేవీ కోసం, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి. ఈ గ్రేవీనే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. వేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకొని మనం మళ్ళీ అదే ఆయిల్లో ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. కావాలంటే ఉప్పు, పసుపు ఇక్కడే వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ప్లెయిన్ ఎగ్స్ని నేను ఫ్రై చేసి ఉంచుకున్నా. సో ఇలా వేయించడం వల్ల మనకి ఎగ్కి మసాలా బాగా పడుతుందన్నమాట. అందుకనే వీటిని ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మళ్ళీ మనము ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని చెక్క లవంగా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటో పేస్ట్ లేదా టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటో పేస్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి పసుపు, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీకి. కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాల్సి ఉంటుంది. కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాం. జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్, తగినన్ని వాటరు ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కూర మొత్తం బాగా కలిపేసుకొని మూత ఉంచి కొద్దిసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటాం. తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు కూరను ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేస్తాం. వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా చిన్నగా జాగ్రత్తగా మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత ఉంచి మళ్ళీ ఉడికించుకోవాలి. సో ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకొని తర్వాత మనం కసూరి మేతి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కసూరి మేతిని కూడా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి మూత ఉంచి మళ్ళీ కూరని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. ఎంతో ఎమ్మీగా ఉండే ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ మసాలా మేమైతే ఇవాళ వేడి అన్నంలోకి యాడ్ చేసేసుకుంటున్నాం. అసలు ఎంత టేస్టీగా ఉందంటే రెగ్యులర్గా తినేదానికంటే కూడా ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు. పక్కన ఆనియన్స్ పెట్టుకుంటే ఈ టేస్ట్ మరింత అదిరిపోతుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. బాయ్.